సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుగ్రీవుండను వానరరాజు, శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతుగగా నలుదిక్కులకు వానరసేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు, వాలిసుతుడగు అంగదుడు. హనుమంతునికి వెంటన రాగా దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము గల సంద్రము నెట్టుల దాటుదుము. జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖము నొందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటగా అంజని సుతునకే తగుననుచు. ఉత్సాహంబును కలుగజేసిరి హనుమను అందరూ కీర్తించే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మద్దించి. దేహము పెంచే అతివేగంబున ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప. మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వసించు ధనుజులు పైలోకములకు రాకుండా అడ్డుగా నిలిచిన ఆ మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు, అతనిని సన్మానింపు మన. అలసట తీరగా నాపై నిలుమని ఎదురుగా నిలిచెను గిరిరాజు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు. మునులంతా ఆ పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను. నాగజనని ఆ సురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరిచెనుగా. నోటిని దాటి పోలేరెవరని హనుమకు అడ్డుగా నిలిచెనుగా. సూక్ష్మరూపము ధరించి మారుతి సురస నోటిలో చొచ్చుకొని అతివేగంబున బయలు వెడలగా గంధర్వాదులు హర్షించే. మేని నీడను పట్టిలాగెడి సింహకయనడు రక్కసిని సంహరించి ఆ సమీర సుతుడు సాగర తీరము చేరెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమా సూక్ష్మరూపి అయి రావణ గృహమును వెదకెనుగా. మేడలు మిద్దెలు విమానములను అంతఃపురములు హర్ష్యములు భవనంబులను వెదకిన హనుమా జానకి జాడను కనడయ్యే. అశోకవనిలో వృక్షము కిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహా చక్కగనున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షముపై నుండి.
రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొను సీతమ్మకు ఒక 2 మాసములు గడువిచ్చే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. రాక్షస వనితలు కఠినపు మాటలు రాముని సతినే బాధింప. త్రిజటయనెడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచితినని తెలిపే. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచితిననే సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే. రామలక్ష్మణుల గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహపుత్రిని నమ్మించగ నిజ రూపున నిలిచే. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఉంగరమును నీకివ్వగనను పంపెననే. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగిడే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చెరతీయమని రామచంద్రునకు తెల్పమని. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురిని కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందజేయుమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరిచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణు సేనల వధించే. రావణు సుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులన్ వధించిన ఆ వాయుపుత్రుడు మేఘనాదునితో తలపడెను. మేఘనాదుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతయో మండిపడే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడుమనే. రామదూతగా వచ్చితినన్న హనుమంతుని హతమార్చమనే. దూతగా చంపగా పాపమనుచును విభీషణాదులు తెల్పగను. వానరములకు ప్రియమగు తోకను కాల్చగ నియమించే. రాక్షసులంతటా నూనె చీరలను తోకకు చుట్టి అంటించి వీధుల యందు త్రిప్పుచునుండా ఇండ్లను తోకతో ముట్టించే. అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క పాతివ్రత్యమున అనలుడు ఎంతయో చల్లబడే. మండుచున్న తన వాలము తోడను గృహముల నిన్నో కాల్చెనుగా. మనోజ్ఞమైన లంకానగరిని భస్మీపటలము గావించే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందెనుగా. హా పుత్ర హా తండ్రి అనుచును చచ్చిన వారికై ఏడ్చుచును. రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి బీభత్సముగా నున్న లంకను చూచు ఎంతయో భీతిల్లి. జానకి మాత ఎటులనున్నదో చూడగ కోరి హనుమయ్య అతి త్వరితముగా వనమును చేరి సీతామాతకు ప్రణమిల్లే. రోహిణి చంద్రుని కలియున్నట్లుగా రాముడు నిన్నే కలియుననే. శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే. సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను.
ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా. అవలీలగా ఆ సంద్రము దాటి మిత్రుల చేరెను మారుతియు. మధువనిలోనే మధువులు త్రాగి రాముని చెంతని నిలిచిరిగా. అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. చూచిరమ్మని నా కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా. హనుమయ్య నీ సాటెవరనుచో సుగ్రీవాదులు కీర్తించే. మాయల వేల్పు మారుతియే కదా తప్పులు క్షమించ కోరుదును. మారుతికిదియే అంకితమనుచును మంగళహారతి పాడుదును. రఘురాముని మనమున నిలిపిన మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరెదను. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమెంతో సుందరము.